అందరికీ నమస్కారం అండి. జనరల్‌గా డయాబెటీస్ వాళ్ళకు చాలా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఏది తిన్నా సరే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ చాలా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయన్నమాట. కొంతమంది మెడిసిన్స్ మీద ఉంటారు, కొంతమంది ఇన్సులిన్ మీద ఉంటారు. ఎక్కువ తిన్నా ప్రాబ్లము, తక్కువ తిన్నా ప్రాబ్లమ్. సో, వాళ్ళ గ్లూకోజ్ లెవెల్ మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా కొన్ని ఫుడ్ నియమాలనేది పాటించాల్సి ఉంటుంది. దాంట్లో మెయిన్‌గా తీసుకుంటే మనము జొన్నలు కానీ, సజ్జలు కానీ, లేకపోతే బ్రౌన్ రైస్ కానీ అలాంటి వాటితోటి ఏది తీసుకున్నా సరే బెటర్ అనమాట. ఎందుకంటే వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటది. బ్లడ్ గ్లూకోజ్ కూడా మెల్లగా రిలీజ్ చేస్తది కాబట్టి ఇన్సులిన్ లెవెల్స్ మీద అంత ఫ్లక్చుయేషన్స్ చూపించదనమాట. అదే జొన్నలల్లో తెల్ల జొన్నలు ఉంటాయి, పచ్చ జొన్నలు ఉంటాయి. దాంట్లో తెల్ల జొన్నలల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది కంపేర్ టు పచ్చ జొన్నల కన్నా. సో, ఇలా తెల్ల జొన్నలు కానీ, లేకపోతే మనం సజ్జలు అంటే బాజ్రాతోటి కానీ, ఇలా రొట్టెలు కానీ, లేకపోతే చపాతీలాగా కానీ, లేకపోతే దోశల్లాగా కానీ ఇలా చేసి పెట్టడం వల్ల వాళ్ళకు గ్లైసెమిక్ కంట్రోల్ అనేది చాలా బాగా ఉంటుంది. ఈ జొన్నలల్లో ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉండడం వల్ల చాలాసేపు కూడా ఆకలి అవ్వనివ్వదు. ఇంకా టమ్మీ కూడా ఫుల్గా ఉన్నట్టు ఉంటుంది. ఇంకా మెగ్నీషియం, ఫాస్ఫరస్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ జొన్నలలో. ఇలా రోటీ చేసుకొని రాని వాళ్ళు దీన్ని ఇడ్లీలాగా కానీ, లేకపోతే ఉప్మాలాగా కానీ, లేకపోతే దోశలాగా కానీ కూడా చేసుకొని తినొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.